హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే పాప స్కూల్కి పంపించిన తర్వాత బాబుని కూడా చక్కగా చక్కపెట్టి ఆయనకి స్నానం చేపించి భోజనం తినిపించి నిద్ర ఊపిన తర్వాత నేను ఈ విధంగా అయితే మిరపకాయలను అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. నాకు ఈ లావు మిరపకాయలు వచ్చేసి 750 రూపాయల కిలో పడిందండి. సన్న మిరపకాయలు వచ్చేసి నాకు కిలో వచ్చేసి 350 రూపాయలు పడిందండి. ఈ విధంగా నేను 2 కిలోన్నర అయితే మిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఎందుకంటే రేటు చూడకూడదు. చక్కగా ఇది కారం అయితే సగం 2 విధాలుగా మీడియంగా ఉంటుంది. దేశవాళీ కాయలండి. అందుకే నేను రేటు ఎక్కువ ఉన్నా కూడా తీసుకున్నానండి. ఈ విధంగా శుభ్రం చేసుకుంటున్నా. దీనిపైన ఎక్కువ దుమ్ము అయితే ఉంటుందండి, చాలా దుమ్ము. ఆ దుమ్మునంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మీలో ఎవరన్నా ఈ విధంగా దుమ్ముతోనే ఈ విధంగా కొనుక్కున్నట్లోనే మిరపకాయలు పట్టించుకుంటే దయచేసి శుభ్రం చేసుకోమని ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంతేగాని ఇంకా వేరే ఉద్దేశంతో అయితే కాదండి. అసలుకి ఈ మిరపకాయలు మన దాకా ఎక్కడోకాక వచ్చినాయంటే మనం రైతుల్ని మెచ్చుకోవాల్సిందేనండి. ఎందుకంటే వాళ్ళు పడే కష్టాలు, వాడు పడే బాధలు అసలుకి ఎంత ఉంటాయంటే మిరపకి వచ్చే అంత తెగులు మరి ఏ పంటకి కూడా రాదండి. చాలా భయంకరమైన తెగులు అయితే వాటికి వస్తాయి. కాబట్టి వాటన్నిటినీ వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటా వాటికి ఏ అయితే మందులు కావాలో ఆ మందులు కొట్టి పంటని జాగ్రత్తగా కాపాడుకొని మన దాకా అయితే ఈ విధంగా తీసుకొస్తున్నారు. మొదటగా వాళ్ళకైతే కృతజ్ఞతలు చెప్పుకోవచ్చండి. కానీ ఈ విధంగా వాళ్ళ పంటని సాగు చేయటానికి భయంకరమైన మందులు అయితే కొడుతున్నారు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఈ మిరపల్ని ఆ విధంగానే కారం ఆడించుకోకుండా శుభ్రంగా మనం వాటిని తుడుచుకుంటే కొద్దో గొప్ప అయినా సరే మనం ఆ స్ప్రేలు, ఆ మందులు ఎఫెక్ట్ అనేది వీటి మీద ఉంటుంది. కాబట్టి మన ఆహారంలో కలిసినప్పుడు అది క్యాన్సర్కి దారి తీస్తుందని చాలామంది నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. కాబట్టి కొద్దో గొప్ప ఈ విధంగా శుభ్రం చేసుకోవటం వల్ల మనకి వచ్చే నష్టం నుంచి అయితే మనం కాపాడుకోవచ్చు. ఆ ఉద్దేశంతో నేను ఈ విధంగా అన్నిటిని అయితే శుభ్రం చేసుకుంటున్నాను. తెలియక ఎన్నో తింటాము, ఎన్నో బలహీనతలు అయితే తెచ్చుకుంటాం. కానీ తెలిసి కూడా ఈ విధంగా మనం శుభ్రం చేసుకోకుండా ఎట్లా పడితే అట్లా కారం ఆడించుకొని ఎట్లా పడితే అట్లా చేసుకుంటే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటామండి. కాబట్టి దయచేసి మీలో ఎవరన్నా ఈ విధంగా ఉంటే కొంచెం శుభ్రం చేసుకొని మీరు కూడా పట్టించుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ విధంగా చెప్తున్నాను. ఏమంటే మీలో ఎవరైనా మొదటిగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. కాబట్టి మిమ్మల్ని ఈ విధంగా రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. నేనైతే అన్ని మిరపకాయలు ఈ విధంగా శుభ్రంగా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే, అది పాడవకుండా ఉండాలి అంటే మనం ఈ విధంగా శుభ్రం అయితే చేసుకోవాలండి. దయచేసి కొట్ల మీద ఉన్న కారాన్ని అయితే మీరు కొనుక్కోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఎలా మిల్లాడతారో తెలీదు, ఆ కారాన్ని ఎలా పడతారో తెలీదు. తొడేలేసి పడతారో, ఆకులు అలమలు అన్నీ వేసి కూడా పట్టచ్చు. ఎందుకంటే అది మార్కెట్ వాళ్ళు చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఎంత ఓపిక అయితే ఉండదు. ఇంట్లో ఎవరైనా ఈ విధంగా కొనుక్కొని పట్టించుకునే వాళ్ళు ఉంటే ఏ విధంగా శుభ్రం చేసుకొని ఆడించుకోండి. ఓపిక చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా సమయం దొరకకపోతే ఒక 300 కూలిచ్చైనా ఎంతకంత కూలిచ్చైనా శుభ్రం చేయించుకోండి. కాబట్టి నేను అన్నీ అయితే ఈ విధంగా శుభ్రం అయితే చేసుకున్న తర్వాత ఎంత నిగనిగలాడుతున్నాయో చూడండి. నేను శుభ్రం చేసుకున్న వాటన్నిటిని కూడా మళ్ళీ కాడలు అయితే తీసేస్తున్నాను. దయచేసి కాడలు అయితే ఉంచుకొని మీరు మిరపకాయలు ఆడించుకోవద్దండి. ఎందుకంటే వాళ్ళు కొట్టే ప్రతి స్ప్రే పురుగు మందు ఈ కాడలకి బాగా పట్టుతుందండి. కాబట్టి కాడలు అనేది ఉంచి ఎప్పుడు కూడా కారం ఆడించుకోవద్దు, కాడలు తీసేసేయండి. ఒకవేళ ఎవరైనా ఆడించుకుంటే ఇక నుంచి అయినా ఈ విధంగా చేస్తారనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. దయతో ఎవరన్నా తప్పుగా అనుకోవద్దండి. ఈ విధంగా నేను అన్నీ శుభ్రం చేసుకొని చక్కగా నీట్గా అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మనమే కాపాడుకోవాలండి, మన ఆరోగ్యాన్ని మనమే. ఇప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు, అంత స్పీడ్గా అయితే పనిచేస్తున్నాను. కాబట్టి మాటలు కూడా తడబడిపోతున్నాయి. కాబట్టి నేను ఈ విధంగా శుభ్రం అయితే చేసుకున్నాను. ఎందుకంటే సమ్మర్ రాగానే మనం కారం అని, పసుపు అని, వడియాలని అవన్నీ కూడా సిద్ధం చేసుకుంటాం. కాబట్టి ఆ ప్రాసెస్లో ఈ కారం కూడా పడుతున్నానండి. ఈ విధంగా నేనైతే ఆరబెట్టుకున్నాను అన్నీ కూడా శుభ్రంగా. చూడండి ఎంత చక్కగా నిగనిగలాడుతున్నాయో.
ఈరోజు కారం ఆడించడానికి మా హస్బెండ్కి కుదరలేదు కాబట్టి నేనే మిల్లి దగ్గరికి వెళ్ళాను. ఇంటి పక్కనే కాబట్టి మిల్లి దగ్గరికి అయితే వెళ్ళాను. ఈ విధంగా కారం పడుతూ ఉంటే నాకు ఇక్కడ వెయిట్ అయితే అంత వచ్చిందండి. నేను 2 కిలోన్నర తీసుకుంటే నాకు కొంచెం 1/2 కిలో తక్కువైంది. ఎందుకంటే తొడియాలు అవన్నీ పోగానే ఈ విధంగా అయితే వచ్చాయండి. మీకు ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. మా ఛానల్ కనుక చూస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఈ విధంగా కారం అయితే చక్కగా నేను ఆడిస్తూ ఉన్నాను. కాయలు అయితే చాలా బాగున్నాయండి. కారం కూడా మీడియంగా ఉంటుంది, ఎందుకంటే ఇవి దేశవాళీ కాయలు కాబట్టి. కారం ఆడించిన తర్వాత రెండోసారి కూడా మరలా కారం ఆడిస్తున్నారండి. 2 సార్లు కూడా ఆడిస్తే చక్కగా మంచిగా మెత్తగా వస్తుందని చెప్పారు. 2 సార్లు కూడా ఆడిచ్చారు. కిలో వచ్చేసి 50 రూపాయలు ఆడిచ్చినందుకు తీసుకున్నారండి. ఇక్కడ 2 కిలోలు వచ్చాయంటే కొంచెం 2 కిలోలకు కొంచెం తక్కువే వచ్చింది, అయినా కూడా 100 రూపాయలు ఛార్జ్ చేశారు. ఈ విధంగా కారం అంతా ఆడిచ్చిన తర్వాత మరొక మారు వెయిట్ అయితే చూసారండి. చూసిన తర్వాత ఈ కారాన్ని వెయిట్ అయితే చూసిన తర్వాత ఇంటికైతే తీసుకొచ్చిన తర్వాత కారాన్ని అంతా కూడా శుభ్రంగా అయితే ఆరబెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది వేడి మీద ఉంటుంది కాబట్టి వేడంతా చల్లారిపోవాలి, రంగు మంచిగా ఉంటుంది, కారం పాడవదు, నిల్వ ఉంటుంది. ఇంతవరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.